యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీకు శుభములు. హల్లెలూయా. I greet you in the precious name of our Lord and Savior Jesus Christ. Amen. హల్లెలూయా. Hallelujah. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువు అయిన యేసుక్రీస్తు నుండి మీకు మనశ్శాంతియు, సమాధానమును, ఆరోగ్యమును, స్వస్థతయు, నెమ్మదియు నిత్యము కలుగును గాక. ఆమేన్. మీరు మీ పిల్లలు దీవించబడుదురు గాక. మీ కుటుంబాలు సుఖ సంతోషములతో దేవుని సన్నిధిలో కొనసాగును గాక. నిత్యము దేవుని యొక్క సన్నిధి మీతో వచ్చును గాక. ఆమేన్. మీ అక్కర్లను యేసుక్రీస్తు వారి నామములో తీరిపోవును గాక. మీరు బహుగా ఫలించుదురు గాక. 100 రెట్లుగా ఫలించుదురు గాక. దేవుడు మీతోను మీ కుటుంబాలతో నిత్యము ఉండును గాక. ఆమేన్. God bless you. Praise the Lord. యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో మీ అందరికీ శుభములు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు మనల్ని ప్రేమించువాడై ఉన్నాడు, మనల్ని ఆదరించువాడై ఉన్నాడు, మనల్ని అప్పు తెచ్చుకునేవాడై ఉన్నాడు. మనల్ని ఆదరించువాడు, ఆదుకునేవాడు, పోషించువాడు, నిలబెట్టువాడు, దీవించువాడు, నడిపించువాడు మన దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అయితే ఈరోజు దేవుని యొక్క వాక్య సందేశం ఏంటంటే, వాట్ షుడ్ వి లిఫ్ట్ బిఫోర్ గాడ్. దేవుని ముందు మనం ఎత్తుకోవలసిన ఏంటి? ప్రభు అయిన దేవుని ముందు మనం ఏంటి ఆయన ముందు చూపించాలి, ఆయన మనం ఏంటి అప్పగించాలి, ఆయన ముందు మనం ఏంటి ఎత్తుకోవాలి అంటే దాని అర్థం ఏంటంటే, సర్వోన్నతుడైన దేవుడు ఉన్నతమైన స్థలంలో నివసించేవాడు. ఆయన ఉన్నతమైన స్థలంలో నివసించేవాడు కాబట్టి మనము కొన్ని ఆయనకి ఇవ్వాల్సి ఉన్నది, కొన్ని మనం ఆయనకు అప్పగించవలసి ఉన్నది. పరలోకమున్న దేవుడేమో తన ప్రాణాన్ని మన కోసం అప్పగించాడు, తన జీవితాన్ని మన కోసం అప్పగించాడు, తన రక్తాన్ని మన కోసం అప్పగించాడు, సర్వమును సమస్తమును మనకు దయచేశాడు మన దేవుడైన ప్రభు. హల్లెలూయా. ఎలాగైతే దేవుడు మనకి సర్వమును ఇచ్చి ఉన్నాడో మనం కూడా కొన్ని మన దేవుడికి ఇవ్వాల్సి ఉన్నవి, కొన్ని మన దగ్గర నుండి ఎత్తి ఆయనకు సమర్పించవలసి ఉన్నది. దేవుడు తనను తాను మనకు అప్పగించుకున్నాడు. ఈ భూమి పైన మానవ జాతి పాపముతోను శాపముతో ఉన్నప్పుడు, పాపము భూమిపై నిలిపోయినప్పుడు దేవుడైన ప్రభు భూమిపైకి వచ్చి తన ప్రాణాన్ని పెట్టాడు. అనగా తన ప్రాణాన్ని నీ కొరకు నా కొరకు ఇచ్చాడు, తన రక్తాన్ని నీ కొరకు నా కొరకు ఇచ్చాడు. ఇలాంటి దేవుడి కొరకు మనము కూడా కొన్ని ఇవ్వాల్సి ఉన్నవి. అవి ఎలాగోవాలో తెలుసా? ఎత్తి ఆయనకు సమర్పించవలసినవి. ఎందుకంటే ఆయన మహోన్నతమైన స్థలంలో నివసించేవాడే ఉన్నాడు. అయితే ఆయనకు మనం ఏంటి ఇవ్వాలి అది ఒక్కొక్కటిగా చూద్దాం. ఒకటేమో కీర్తన గ్రంథము 86వ అధ్యాయము 4వ వచనం. కీర్తన గ్రంథము 86వ అధ్యాయము 4వ వచనం. ప్రభువా నా ప్రాణము నీ వైపునకు ఎత్తుచున్నాను, నీ సేవకుని ప్రాణము సంతోషింపజేయము. ఏంటి వాళ్ళంట? మరి చదవండి ఆ మాటను. ప్రభువా నా ప్రాణము నీ వైపునకు ఎత్తుచున్నాను. చాలా. ప్రభువా నా ప్రాణమును ఎంత వైపు ఎత్తుకుచున్నాడు? ఏంటి ఎత్తుకొచ్చున్నాడు? ప్రాణాన్ని ఎత్తుకొచ్చున్నాడు. ఎత్తుకోవడం అంటే ఏంటి? ప్రజలా ఎత్తడము అంటే ఇది ఎక్కడుందో అక్కడ ఉంచితే ఎత్తినట్లు కాదు. ఎత్తడము అంటే ఉన్న స్థానం నుంచి పైకి తీసుకెళ్తాం. మీకు అర్థమవుతుందా? ఇది ఇప్పుడు ఇక్కడ ఉందనుకోండి, ఇప్పుడు ఇది పైకి వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలి? దీనిని మనం పైకి ఎత్తాలి. అలాగే దేవుడు ఏమంటున్నారంటే మనము మన ప్రాణాన్ని ఆయనకు ముందు ఎత్తాలి. అంటే సర్వోన్నతుడైన దేవుడు ఉన్నత స్థలములో ఉంటూ ఆ ఉన్నత స్థలములో నుంచి ఈ భూమి పైకి మన కోసం దిగి వచ్చినట్లు. అంటే ఎత్తులో ఉన్న దేవుడు కిందకి దిగి వచ్చాడు. అంటే దాని అర్థం ఏంటి? ఎందుకు కిందకి దిగి వచ్చాడంటే కింద స్థానంలో మనం ఉన్నాము కాబట్టి. పరలోకం అనేది పైన ఉంది, భూలోకం అనేది కింద ఉంది. ఈ భూమి పైన మనం ఉన్నాం. దేవుడు ఎక్కడున్నవాడు? పరలోకం ఉన్నవాడు. ప్రభు పరలోకంలో ఉంటారు కాబట్టి ఆయన భూమిపైకి దిగి వచ్చాడు. అంటే కిందకి వచ్చాడు, కిందకి రావాల్సి వచ్చింది. కారణం ఏంటంటే నీ మీద నా మీద ఉన్న ప్రేమను బట్టి. ఆయన కిందకి రాకపోతే మనకు పరలోకం ఉండేది కాదు,
మనకు నిత్య జీవం ఉండేది కాదు. యేసుక్రీస్తు ప్రాణం ఆయన కిందకు వచ్చి ఉండకపోతే, ప్రాణం పెట్టి ఉండకపోను. ప్రాణం పెట్టి ఉండకపోతే మనకు కొరకు రక్తం చిందించి ఉండకపోను. రక్తము చిందించి ఉండకపోతే మన పాపము కడగబడకుండా ఉండిపోను. మన పాపము కడగబడకుండా ఉంటే మన ఆత్మలు పాతాళానికి వెళ్ళిపోవడానికి సిద్ధమైపోవును. హల్లెలూయా. మనం పాతాళానికి వెళ్ళకూడదని, మన పాపాలు కడగబడాలని, మన పాపాలు కడగబడాలని, ఆయన రక్తము చిందించబడాలని, ఆ చిందించబడాలంటే ఆయన భూమిపైకి రావాలని నిర్ణయించుకుని సర్వోన్నతుడైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు ఈరోజు వాక్యం ఉంటున్న మీకోసం, వాక్యం చెప్తున్న ఈ దినదాసుని కోసం, మన అందరి కోసం కూడా ఆయన దిగి వచ్చి ఉన్నాడు. ఆమేన్. దిగి వచ్చిన దేవుడు అంటే ఉన్నత స్థానం నుంచి ఎలాగైతే ఆయన కిందకు వచ్చాడో, మనము కూడా ఇప్పుడు కింద ఉన్నాము కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళాలి? పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళాలి అంటే ముందు పైకి కొన్ని పంపించాలి. ఎలా పైకి పంపిస్తాం? కొన్ని ఈ భూమి పైన ఉండగానే ఎత్తుకోవడం మనం నేర్చుకోవాలి. అంటే మన ప్రాణాన్ని మొట్టమొదటిగా దేని ఎత్తుకోవాలండి? మన ప్రాణాన్ని ఎత్తాలి. అంటే దాని అర్థం ఏంటంటే మన ప్రాణాన్ని దేవుడికి సమర్పించాలి. ఎందుకంటే ప్రాణం ఇచ్చేవాడు ఆయన కాబట్టి, ప్రాణం ఇచ్చిన వాడు కాబట్టి మన ప్రాణాన్ని ఎవరికి ఇవ్వాలి? దేవుడికి ఇవ్వాలి. వాక్యం ఏం చెప్తుంది? దేవా, నా ప్రాణమును నీ వైపు నాకు ఎత్తుకొనుచున్నాను. ఏం చేస్తున్నాడంట? ఎత్తుచున్నాడంట తన ప్రాణాన్ని. అంటే దాని అర్థం ఏంటి అంటే మన ప్రాణము దేవుడి నుంచి వచ్చింది కాబట్టి కొన్నిసార్లు మన ప్రాణము కలిసిపోతుంది, కొన్నిసార్లు మన ప్రాణము చిరాకు పడుతుంది. మన ప్రాణముకి మనం చెప్పుకోవాలి, నా ప్రాణమా, నా నేల నువ్వు కృంగిపోతున్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని నిరీక్షించము. ఆయన నా రక్షణకర్త, ఆయన నా దేవుడు, నేను ఇంకనూ ఆయనను స్తుతించేదను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రాణము కృంగిపోతే మనము కృంగిపోతాం. మనం బాగోవాలంటే మన రాకుండా ప్రాణం బాగోవాలి. హల్లెలూయా. అయితే ఈ ప్రాణాన్ని మనం ఎవరి వైపుకి ఎత్తాలంట? దేవుడి వైపుకి ఎత్తాలి. అంటే దాని అర్థం ఏంటి అంటే ఆ ప్రాణము కృంగిపోతున్నప్పుడు ఆ ప్రాణానికి దేవుని పరిచయం చేయాలి. ఆ ప్రాణానికి దేవుని మాట చేత ధైర్యం చెప్పుకోవాలి. మనలో మనమే మాట్లాడుకోవాలి. అనగా మన ప్రాణాన్ని ఎవరి వైపు ఎత్తాలి? దేవుడి వైపు ఎత్తడము అంటే మన ప్రాణాన్ని మొట్టమొదటిగా ఎవరికి మనం సమర్పించుకోవాలి? దేవుడికి సమర్పించాలి. అంటే దేవుడి వైపు ఎత్తవలసిన విషయాలు ఇది. ఒకటి. రెండోది మనం చూస్తున్నాం కీర్తన గ్రంథము 25వ అధ్యాయం. కీర్తన గ్రంథము 25వ అధ్యాయం 1వ వచనం. కీర్తన గ్రంథము 25వ అధ్యాయం 1వ వచనం. యెహోవా, నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. ఇక్కడ చూసారా? యెహోవా, నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. రెండోది దేన్ని ఎత్తుకోవాలో తెలుసా? నీ ఆత్మను ఎత్తుకోవాలి. అంటే దాని అర్థం ఏంటి? ఆత్మ ఎక్కడ ఉంటుంది? మన లోపల ఉంటుంది. కనిపిస్తుందా అంటే కనిపించదు. గుండె కనిపిస్తుందా మీకు? కనిపించట్లే. కానీ ఉందా లేదా? ఉంది. హల్లెలూయా. మన మెదడు కనిపిస్తుందా? కనిపించట్లే. కానీ ఉందా లేదా? ఉంది. ఊపిరితిత్తులు కనిపిస్తున్నాయా? కనిపించవు. లోపల ఉన్నాయా లేవా? ఉన్నాయి. లివర్ కనిపిస్తుందా? కనిపించట్లేదు. కానీ ఉందా లేదా? ఉంది. ఆత్మ కనిపిస్తుందా? కనిపించట్లే. కానీ ఉందా లేదా? దేవుడిని యెహోవా నేల పట్టు నన్ను నిర్మించి వారి నాసికారంధములో ఆయన జీవవాయువుడు ఊదగా నరుడు జీవాత్మయను. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటి? మనిషి ముందు ఒక చచ్చిపోయిన శవంలా ఉండేవాడు. అంటే ఒక బొమ్మ మనం కదిపినా అది కదలదు, కదిపినా పలకదు, పిలిస్తే జవాబు ఇవ్వదు, మనం కొట్టినా దానికి నొప్పి రాదు, దానికి దెబ్బలు తగలదు. ఎందుకు అంటే దాని జీవము లేదు. ఆది అందు దేవుడు నేల మట్టి నుంచి నన్ను నిర్మించారు. అంటే భూమి పైన మట్టిలో నుంచి దేవుడు ఏం చేశారు? మనిషిని నిర్మించారు. నిర్మించిన తర్వాత ఏం చేశారు? మన నాసికారంధములో ఆయన జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మాయను. అంటే దాని అర్థమేంటో తెలుసా? ముందే మనిషికి కళ్ళు ఉన్నాయి కానీ చూడట్లేదు, చెవులు ఉన్నాయి కానీ వినట్లేదు, నోరు ఉంది కానీ మాట్లాడట్లేదు, చేతులు ఉన్నాయి కానీ పని చేయట్లేదు, కాళ్ళు ఉన్నాయి కానీ నడట్లేదు, రక్తం ఉందా ప్రజలా? ఈ అన్ని కూడా డెడ్, ఒక శవంలా ఉన్నాయి. ఎప్పుడైతే దేవుడు జీవాత్మను ఊదారో అప్పుడే నరుడు జీవాత్మ అయ్యాడు. దాని అర్థమైతే జీవించువాడయ్యాడు. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది?
మనము బ్రతికి ఉండి మాట్లాడుతున్నామంటే మన ఆత్మను బట్టే. హల్లెలూయా. మానవ ఆత్మ మూడు ఉంటాయి. ఏంటంటే ఒకటి శరీరం ఉంటుంది, రెండోది ఆత్మ ఉంటుంది, మూడోది మనస్సు ఉంటుంది. ఈ ఆత్మ లోపల ఉంటుంది. ఆత్మ నన్ను ఆత్మ యెహోవా పెట్టిన దీపము. Praise the Lord. ఈ ఆత్మ లోపల ఉంటుంది. అందుకే మరణించినప్పుడు మనిషి మాట్లాడడు. ఎందుకు మాట్లాడడు? ఎందుకంటే ఆత్మ లేకపోతే మనిషికి విలువ లేదు. ఆత్మ లేకపోతే మనిషి జీవం ఉండదు. జీవం పోవడము అంటే ఆత్మ పోవడమే. హల్లెలూయా. కాబట్టి ఈ ఆత్మ ఇచ్చింది దేవుడు కాబట్టి దేవునికి మనం లోబడి ఉండాలి. దేవుని మన ఆత్మని ఎత్తుకోవాలి. అంటే మన ఆత్మను దేవునికి సమర్పించాలి. మన ఆత్మ మనది కాదు, మన ఆత్మ దేవునిది. అందుకే మన తప్పులు జరగకుండా మనం చూసుకోవాలి. ఎందుకంటే ఈ తప్పులు ఏమవుతుందంటే దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ శరీరం ఇక్కడే ఉండిపోతుంది. దానినే శవం అంటారు. అదే మట్టిలో పూడుస్తారు. కానీ వెళ్ళింది ఏంటి? అందుకే చనిపోయాడు అంటారు. చనిపోయినప్పుడు ఏమంటారండి? అతను చనిపోయాడు, ఆవిడ చనిపోయారు, చనిపోయారు. చనిపోయిన పదాన్ని రెండు భాగాలుగా విభజిస్తే చని ప్లస్ పోయాడు. గమనించారా? చని ప్లస్ పోయాడు ఇదిగో చనిపోయాడు అన్న. చని పోయాడు, ఎక్కడికో వెళ్ళిపోయాడు. He has went somewhere. Where he has went? What is it meaning? Praise the Lord. Death. మరణించాడు, చనిపోయాడు, చనిపోయాడు అంటే ఎక్కడికో వెళ్ళిపోతున్నావు. కనిపించిన లోకానికి వెళ్ళిపోతున్నావా? ఎవరికి తెలియని స్థలానికి వెళ్ళిపోతున్నావా? అంటే ఆ మనిషి, ఆ స్త్రీ, ఆ పురుషుడు వెళ్ళిపోతున్నాడు. somewhere is going. అందుకే చనిపోయాడు అంటారు. ఏది పోయాడు? ఎలా? మన మధ్య ఉన్నాడు కదా. మన మధ్యనే సమాధి చేశాం కదా, పెట్టిలో పెట్టాం కదా, లోపల మట్టిలో పెట్టాం కదా. మరి పోయాడని ఎలా చెప్తున్నారు? ఎందుకంటే నిజమే. ప్రైజ్ ది లార్డ్. నీ మధ్య ఉండిన వ్యక్తి అతని యొక్క శరీరము బొందు మాత్రమే, అతని మీద ఉన్న ఒక వస్త్రము మాత్రమే. నిజమైన వ్యక్తి ఎప్పుడో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన వ్యక్తి ఎవరు తెలుసా? ఆత్మ. ప్రైజ్ ది లార్డ్. మన దేవుని దగ్గరికి వెళ్ళి నుంచున్నప్పుడు ఇలాగే నుంచోం, మన ఆత్మ వెళ్ళి నుంచుంటుంది. లెక్క చెప్పినప్పుడు మన ఆత్మ చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అడిగేది కూడా మన ఆత్మనే అడుగుతారు. మనం ఎవరో తెలుసా? మన ఆత్మే మన కనిపిస్తుంది మనం కాదు. మన దేహం మీద బట్టలు ఏదైతే వేసుకుంటామో మన ఆత్మ మీద బట్టలే మనకున్న శరీరం. ఈ శరీరం ఒక రోజు మట్టిలోకి వెళ్ళిపోతుంది, కానీ మన ఆత్మ దేవుని ఎదుగు వెళ్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరణము అంటే ఎడబాపు అంటే సపరేషన్, వేరు చేయడం. దానినే మరణము అంటారు. ఒక సోప్ బాక్స్ నుంచి ఒక సోపుని వేరు చేసినట్లు, ఒక పెన్ నుంచి ఒక రీఫిల్ వేరు చేసినట్లు, అదేవిధంగా ఒక వెల్వెట్ ఆ రింగ్ బాక్స్ నుంచి రింగును వేరు చేసినట్లే మన శరీరం నుంచి ఆత్మను వేరైనప్పుడే అది మరణము అంటారు. మీరు ఫోన్ నుంచి బ్యాటరీని వేరు చేసినప్పుడు, అలాగా మన దేహం నుంచి ఆత్మ వేరవునప్పుడు దాన్ని ఏమంటారండి? మరణము. అందుకే వెళ్ళిపోయినప్పుడు ఆత్మ వెళ్తుంది. అందుకే మన ఆత్మను ఎవరి వైపు తెచ్చుకోవాలి? దేవుడి వైపు తెత్తాలి. దాని అర్థం ఏంటంటే మన ఆత్మ మీద ఏ కల్మషము లేకుండా చూసుకోవాలి. మన ఆత్మలో ఒకవేళ కల్మషం అంటే మనం తప్పిదాలు చేసినప్పుడు అది పాపము రూపంలో మన ఆత్మ మీద భారం పెంచుతున్నప్పుడు మన పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టాలి. దేవుని క్షమాపణ అడగాలి. అప్పుడు మన ఆత్మ దేవుని యొక్క పరిశుద్ధంగా కనిపిస్తుంది. నరకానికి వెళ్ళిపోయినా పరలోకానికి వెళ్ళినా ఆత్మయే వెళ్తుంది, మన దేహమే ఉండిపోతుంది. దాన్నే శవం అంటారు, దాన్నే భౌతిక దేహం అంటారు, దాన్నే బాడీ, డెడ్ బాడీ అని కూడా అంటారు. ఇక్కడ వెళ్ళిపోయేది ఏంటండి? ఆత్మ. కాబట్టి మనం ఏం దేవునికి అప్పగించాలి? దేవునికి వేకెత్తాలి. రెండోది ఆత్మని ఎత్తుకోవాలి. మూడోది కూడా మనం చూద్దాం. 143 అధ్యాయం, కీర్తనలు 143 అధ్యాయం 8వ వచనం. కీర్తన గ్రంథము 143 అధ్యాయము 8వ వచనం. నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపము. నీ వైపు నా మనస్సు నేను ఎత్తుకొనుచున్నాను. ఏది ఎత్తుకొనుచున్నారంట? మనస్సును ఎత్తుకొనుచున్నాడు. ఏది ఎత్తుకొనుచున్నారు? మనస్సును. మైండ్. My dear brothers and sisters, God loves you so much. Praise the Lord. He gave you the heart, He gave you the mind, He gave you the spirit. So we should
give again to the Lord. Praise the Lord. Hallelujah. Our God is a God who does not wonderful things. Praise the Lord. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, మన దేవుడు అద్భుతం చేయవాడు. కేంద్రగతం 143 అధ్యాయంలో ఇక్కడ వాక్యం ఏమని చెప్తుందో చూసారా? మనస్సును ఎత్తుకోవాలి. మనస్సును ఎత్తుకోవాలి. అది కొంతమంది మీరు వినే ఉంటారు, నా మనసు ఏం బాగాలేదంటే. నిజంగా ఎందుకంటే మీరు బాగాలేదు, నీరసంగా ఉన్నారు, ఏదో మార్పు ఉన్నారు, మరి కొంతమందికి ఏం చెప్తారు? నా మనసు ఏమి బాగాలేదు. మనసు బాగోపోవడం అనేది ఒక విధంగా చెప్పాలి అంటే మన ఆలోచన విధానం బాగోపోవడం. అంటే మన ఆలోచనలు మట్టి స్థిమితం లేదంటారు. మట్టి స్థిమితం లేదని ఎలా ఉంటారు? నువ్వు ఏమి చెప్పినా అర్థం చేసుకోరు. అంటే వారు బ్రెయిన్ పని చేయట్లేదు. నిజంగా వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎందుకు అర్థం కావట్లేదు? ఎందుకు అంటే వారి ఆలోచన విధానం సరిగా లేదు. అంటే మనసు బాగోలేదు. దేవుడు మాత్రం సెలవిస్తుంది, మనసును నేను ఎత్తుకొనుచున్నాను అంటే దాని అర్థం ఏంటంటే మనస్సును మన దేవునికి ట్యూన్ చేయాలి. అంటే మన మనస్సులో వచ్చే ఆలోచనలు ఎవరికి అప్పగించాలి? దేవునికి. అంటే ఆ మనస్సులో దేవుడి కోసం ఆలోచించాలి. దేవుడు చేస్తాడని, దేవుడు చేస్తున్నాడని, దేవుడు చేయబోతున్నాడని, దేవుడు ఏదైనా చేయగలడని విశ్వాసము కలిగిన వారమే మన మనసును ఎత్తుకోవడం అంటే ఇలా ఎత్తుకోవడం కాదు, కానీ మనస్సును ఎత్తుకోవడం అంటే మన మనస్సును దేవుడికి అప్పగించడం. ఎప్పుడైతే దేవుడికి మనసును అప్పగిస్తావో మనకు మనశ్శాంతి అనేది దొరుకుతుంది. చాలా మందికి ధనం ఉంటుంది, చాలా మందికి చదువు ఉంటుంది, చాలా మందికి జ్ఞానం ఉంటుంది, కానీ దుఃఖంతో ఉంటారు. చాలా మంది నెమ్మది లేక జీవిస్తారు, చనిపోవాలనుకుంటున్నారు అనుకుంటారు. కానీ పెట్టండి, మనశ్శాంతి లేక, మనసు బాగోలేదని అర్థం. మనసు బాగుంటే మనిషి బాగుంటాడు. ప్రజలా ఒకసారి ఏమైందో తెలుసా? ఒకసారి ఒక తండ్రి చూశారట, తన పిల్లవాడు చాలా అలర్ట్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? పిల్లలు చాలా అలర్ట్ చేస్తుంటే తండ్రికి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఆ పిల్లవాడు ఎప్పుడు కూడా ఇంట్లోకి ఎవరినో ఇద్దరు పిల్లలను తీసుకొస్తూ ఉంటాడంట. ప్రజలా తీసుకొచ్చి ఇంట్లో ఉన్న సామాన్లన్నీ కూడా పాడు చేసేస్తాడు. తండ్రి చూశాడు, వీడికి ఏం చేయాలి, వీడి బయటికి వెళ్తే ఏం చేస్తాడు? పిల్లలందరినీ తీసుకొచ్చి ఇల్లంతలో గందరగోళం చేసేస్తాడు. కాబట్టి నాకు పని ఉంది, అర్జెంట్ పని ఉంది, వీడికి ఎలాగైతే వదలితే అవ్వదు, వీడికి ఏదో పని చెప్పాలి అని అనుకుని ఒక మ్యాప్ని తీసుకున్నాడు. ఏ మ్యాప్ని? ఇండియా మ్యాప్ని. ఇండియా మ్యాప్ తీసి ఏం చేశాడంటే అతను ముక్కలు ముక్కలుగా చింపివేసి ఎవరికి ఇచ్చాడు? కొడుకు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అనుకున్నాడు? ఏమని? ఇవన్నీ అతికించమంటాను, అంతలోకి నేను ఈ చిన్నపిల్లడు కదా, నీకేం తెలుసు, ఢిల్లీ ఎక్కడ ఉంది, వైజాగ్ ఎక్కడ ఉంది, చెన్నై ఎక్కడ ఉంది, తమిళనాడు ఎక్కడ ఉంది, ఇవన్నీ అతికించే లోపల నేనేం చేస్తాను, నేను వచ్చేస్తాను, ఇంకేంటి బిజీగా పెట్టాలి, అప్పుడు పిల్లలతో ఆడుకోడు కదా అనుకున్నాను. ఎవరు? తండ్రి. అందుకే పిల్లడు తీసాను, రా నాన్న అంటే వచ్చాడు. అప్పుడు అన్నాడు, బాబు నేను ఇంకో హోంవర్క్ ఇస్తున్నాను, ఈ వచ్చే లోపల ఏం చేయాలి, ఈ హోంవర్క్ చేసావనుకో నీకేంటి ఇస్తాను, నీకు మంచి చాక్లెట్స్, నీకు కావాల్సిన బొమ్మలన్నీ కొనుక్కొని తీసుకొస్తాను, కానీ నువ్వేం చేయాలి, ఈ పని చేస్తేనే నీకు చాక్లెట్లు బొమ్మలు ఇస్తాను. అయితే నువ్వు ఎవరిని తేకూడదు, ఇంట్లోకి గోల్ చేయకూడదు, ఇంట్లో ఉన్న సామాన్యమి పాడు చేయకూడదు, నువ్వు నెమ్మదిగా ఉండాలి, బుద్ధిగా ఉండాలి, నేను ఇచ్చిన ఈ హోంవర్క్ని పూర్తి చేస్తే నీకు కావాల్సినవన్నీ నేను ఇస్తాను, నేను తేడానికి వెళ్తున్నాను అన్నాడు. హల్లెలూయా. అందులో తండ్రి బయటికి వెళ్ళాడు, తండ్రి సమాధానంగా వెళ్ళాడు. అనుకున్నాడు, ఇంకా వీళ్ళ వల్ల కాదు. ఏం వల్ల కాదు? ఈ మ్యాప్ని అతికించడం వల్ల కాదు. వీడికి ఏమొచ్చి ఏం తెలియదు కదా, నెమ్మదిగా అక్షరాలు చూసుకుని అందించే లోపల నేను వచ్చేస్తానులే. ఇంకా ఎప్పుడు గంటలో వచ్చే తండ్రి కాస్త 2 గంటలు వెయిట్ చేశాడు. ఎందుకు? ఈ మ్యాప్ని అందించట్లే అనుకోండి. ప్రజలా అయితే ఆ పిల్లడు ఇప్పుడు మాట ఇచ్చాడు కదా, ఆ బొమ్మలన్నీ తీసుకొచ్చాడు. పెట్టుకుని వస్తే ఆ దూరం నుంచి వస్తుండగానే తలుపు అంత తీసుంది, సామాన్లు కొన్ని బయట వస్తున్నాయి. దేమేంది మెయిన్ గేట్ దగ్గరికి రోడ్డు మీద కానీ సామాన్లు పడేస్తున్నాయి. తండ్రి చూసాక పిల్లకుండా ఇంట్లో సామాన్లు ఎక్కడ ఉన్నాయి? రోడ్డు మీద ఉన్నాయి. అసలు అంటే విసిరేసినట్లు కొన్ని 10 ఇంటికి ఉన్నాయి. లోపలికి చాలా కోపంతో వచ్చాడు. వీడు నా మాటను వెళ్ళలేదు, ఖచ్చితంగా స్నేహితులు తీసుకొచ్చి ఉంటాడు, నా సామాన్యుడిని విసిరేసి ఉంటాడు, వీడు అల్లరి చేశాడు, ఇది చాక్లెట్ తలసంగతి కానీ వీళ్ళకి ముందు బెత్తం పట్టుకోవాలి అనుకున్నాడు. నిజరా లోపల దాకా వచ్చాడు. లోపల దాకా వచ్చిన తర్వాత చూస్తే ఇది వద్దన్నాడు, అదే చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు అనుకుంటారేమో, ఎప్పుడు 5 తీసుకొచ్చారు, 10 మంది తీసుకొచ్చాడు. 10 మంది తీసుకొచ్చి ఒకడు కిటికీ ఎక్కుతున్నాడు,
మరొకడేమో ఆ గోరుకట్టలు లాగేశాడు, మరొకడేమో ఆ గాజుగాల్సులన్నీ తీసి కిందకి విసిరేశాడు. ఈ కొడుకు వారికి ఆడుకుంటున్నాడు. అసలు ఒకరికొకరు ఒకరు ఏం చేసుకుంటున్నారు, నీళ్ళు విసురుకోవడం, ఇంట్లో ఉన్న పప్పు ప్యాకెట్ విసురుకోవడం, ఆ కారం ప్యాకెట్ విసురుకోవడం, ఆ కిచెన్ అన్నీ ఉంటాయి కదా, ఆ డొక్కులు ఆ బాటిల్స్ అన్ని తీసి కింద పడేయడం. 10 మంది అదే పని చేస్తున్నారు. అసలు అందరు చిన్నపిల్లలే. దానికి కొడుకు కూడా ఉన్నాడు. ఆ నాన్న వస్తుంటే చెక్క నవ్వుతున్నాడు చూసి, ఏమని చేసి, వచ్చావా డాడీ అప్పుడే అంటున్నారు. వచ్చాక నువ్వు చేసిన పని ఏంటి, నేను ఇంత కష్టపడి నీకు హోంవర్క్ ఇస్తే నువ్వు ఏం చేస్తావు, ఇంతసేపు నేను ఏది వద్దానో నాకు చేస్తావా, నీకు అంత ధైర్యం అంటే, డాడీ నీవు చెప్పిన హోంవర్క్ నేను ఎప్పుడో 10 నిమిషాల్లో చేస్తాను అన్నాడట. అప్పుడు అసలు ఏంటి 10 నిమిషాలు చేయడం ఏంటి, చూపించు అంటే త్వరగా కంపెనీ తీసుకొచ్చి ఆ మ్యాప్ చూపిస్తున్నాడు. చూడు నువ్వు మ్యాప్ని చూపించి ఇచ్చావు కదా, హోంవర్క్ చేయమన్నావు కదా, నేను మ్యాప్ని అంతా అంటించేసాను అద్భుతంగా అని చూపిస్తున్నాడు. అప్పుడు డాడీ చూసి, అవునే భలే కట్టించాడే, కానీ ఎలా చేసావు నువ్వు, పక్కింటి ఆంటీని పిలిచావా, పక్కింటి అమ్ముని పిలిచావా, ఎవరిని పిలిచావు, నిజం చెప్పు ఎలా చేసావు. అసలు చేసేది ఈజీ కాదు, టైం పడుతుంది. నువ్వు ఎలా ఇంత ఫాస్ట్గా చేసావంటే, చాలా ఫాస్ట్గా చేసాను డాడీ, చాలా ఈజీ, ఏమీ లేదు దీంట్లో అన్నాడట. అప్పుడు తండ్రి నిజం చెప్పు అంటే సీక్రెట్ చెప్పాడు. ఏం చెప్పాడు, దాని వెనకాల మనిషి బొమ్మ ఉందంట. ఎవరి బొమ్మ ఉంది, మనిషి బొమ్మ. కాలు దగ్గర కాలు పెట్టా, చేతి దగ్గర చేయి పెట్టా, తల దగ్గర తల పెట్టా, ఏమైపోయింది అయిపోయింది. నా దగ్గర వెనకాల ఏముంది, మనిషి బొమ్మ ఉంది. నేను తిరిగేసి ఏం చేశానంటే, చేయి దగ్గర చెయ్య, కాలు దగ్గర కాలు, తల దగ్గర తల పెట్టా, గుడ్డు దగ్గర గుడ్డు పెట్టా, బొమ్మ అయిపోయింది, మనిషి బొమ్మ అయిపోయింది. తిరిగేస్తే ఇక నాకు కూడా అయిపోయింది అని చెప్పాడంట. అబ్బా భలే జ్ఞానవంతుడుగా అనుకున్నాడు. అసలు మరి ఏంటనుకున్నావు డాడీ, జ్ఞానవంతుని కాబట్టి పని హోంవర్క్ చేసేసాను, బాగా ఆడుకుంటున్నాను అంటున్నాడు. అసలు అప్పుడు నాన్న చూసి, అబ్బాయి పని తెలివైనడురా అనుకున్నాడు. అసలు అంటే దీన్ని బట్టి ఏమైంది, దేశం మారాలంటే ఎవరు మారాలి, మనిషి మారాలి. మనిషి మారితేనే దేశం మారుతుంది. కానీ మనిషి మారాలంటే అతను మనసు మారాలి. హల్లెలూయా. ఒక దేశం ఒకసారి మారిపోదు. దేశం మార్చాలంటే రోడ్లు వేస్తే సరిపోదు, లేకపోతే మనం మంచి మంచి భవనాలు కట్టుకున్నా సరిపోదు, మనకి అంత క్లీన్ చేసినా సరిపోదు, అవన్నీ చెయ్యాలి. కానీ దేశము మారాలంటే దేశంలో ఉన్న మనిషే ముందు మారాలి. ఆ మనిషి మారాలంటే ముందు అతనిలో ఉన్న లోపల మనసు మారాలి. హల్లెలూయా. ఆ మనసు మారాలి అంటే మనసు ఇచ్చే దేవుడే మార్చాలి. హల్లెలూయా. ఆ దేవుడు మనసులో మార్చాలి అంటే ఈ మనసును మనము దేవుని వైపుకు భక్తుల వల్ల ఎత్తుకోవడం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఎత్తుకోవడం అంటే మన జీవితాన్ని, మన మనసును దేవుని చేతిలో పెడితే ఈ పాడైన మనసుకి ఆయన నెమ్మదిస్తాడు. మనశ్శాంతి లేని మనసుకి ఆయన మనశ్శాంతిని ఇస్తాడు, నెమ్మదినిస్తాడు, శాంతినిస్తాడు, నేర్పిస్తాడు, బలపరుస్తాడు, నడిపిస్తాడు, జ్ఞానమిస్తాడు. ఏమి చేయాలి, ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, ఏమి చేస్తే బాగుంటుంది, ఏమి చేస్తే బాగుండు అన్ని నేర్పిస్తాడు. జ్ఞానము శక్తి ఉంది. ఆయన ఎందుకు రాని వారు అది పొందుకోలేరేమో కానీ ఆయనకు వచ్చి మొరపెట్టి ప్రార్థన చేసి ప్రయత్నం చేసిన వారికి, ముందుకు నడిచిన వారికి నిశ్చయముగా కార్యం జరుగుతుంది. హల్లెలూయా. అంటే మనం ఏం తెలుసుకుంటున్నాము అంటే ఏది దేవుని ఎదుట మనం ఎత్తుకోవాలి. ఒకటేమో మనం చూసాం, ముందు మనము ప్రాణాన్ని ఎత్తుకోవాలి, రెండోదేమో మన ఆత్మని ఎత్తుకోవాలి, మూడోదేమో మనసుని ఎత్తుకోవాలి, నాలుగోది కూడా మనం ఒకసారి చూద్దాం. విలాపవాక్యాలు 3వ అధ్యాయం 41వ వచనం. విలాపవాక్యాలు హల్లెలూయా. సేఫ్ అప్పుడు సేఫ్ ఉంటుంది చూడండి. 683 పేజ్ నంబర్ 683 తీసుకెళ్ళి పేజ్ దొరికేస్తుంది. మూడో అధ్యాయంలో మనం వెళ్దాం. 3వ అధ్యాయం 41వ వచనం. హల్లెలూయా. హల్లెలూయా. ఆకాశమందున దేవుని తట్టు మన హృదయమును మన చేతులు ఎత్తుకొందుము. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఆకాశమందున దేవుని తట్టు. ఎక్కడ ఉన్నాడంట ఆయన? ఆకాశమందు ఉన్నాడు, భూమి మీద కాదు, ఆకాశమందు ఉన్నాడు. అంటే అందుకే ఆయన మహోన్నతుడు అంటున్నా. మహోన్నతుడు అంటే మహా ఉన్నతుడు. అంటే
అంటే మహా ఉన్నతంగా ఉన్నవాడు, ఉన్నత స్థానంలో ఉన్నవాడు, ఉన్నత స్థలంలో ఉన్నవాడు, ఉన్నత స్థలంలో నుంచి మనకు సహాయం చేయవాడు. చూడండి, కింద ఉన్నవారు పైకి చూడడం కంటే పైన ఉన్నవారు కిందను చూడడం బాగుంటుందా? ప్రజలు కింద ఉన్నవారు పైన అంత బాగా చూడలేరు, కానీ పైన ఉన్నవారు కింద ఏం జరుగుతుంది ఈజీగా చూడగలరు. దేవుడు ఆకాశంలో ఉన్నాడు అంటే కింద ఏం జరుగుతుంది, మన జీవితంలో ఏమి జరుగుతుంది, మనతో ఏమి జరుగుతుంది, మన శ్రమలేంటి, మన కష్టాలేంటి, మన శోధనలేంటి, మన వేదనలేంటి, మన ఆవేదనలేంటి, మనల్ని బాధపరిచేది ఏంటి, మనం దుఃఖపరిచేది ఏంటి, మనం ఏ దారిలో వెళ్తున్నాం, మనకి ఏది సంభవిస్తుంది, మనకి ఏది ఏర్పిస్తుంది, సర్వమును చూచువాడు. హల్లెలూయా. ఆకాశమున్న దేవుని తట్టు మన హృదయములను చేతులను ఎత్తుకుందుమో. నాలుగోదేమో హృదయాన్ని ఎత్తుకోవాలి, ఐదోదేమో చేతులను ఎత్తుకోవాలి. ఇది మీరు చూసారు కదా, విలాప వాక్యములు 3వ అధ్యాయము 41వ వచనములో మీరు అక్కడ వాక్యం చదివితే చూడండి, ఒకసారి చదవండి. నా జనులకు కలిగిన నాశనమును 41వ వచనం. ఆకాశమందున దేవుని తట్టు మన హృదయమున మన చేతులను ఎత్తుకొందుము. అంటే ఒక హృదయాన్ని ఎత్తుకుంటాం, తర్వాత మన చేతులను ఎత్తుకుంటాం. ప్రజలా మీరు చిన్న బిడ్డను చూస్తే చిన్న బిడ్డ ఏం చేస్తాడండి, చేతులు ఎత్తుతాడు. ఎవరి వైపుకి? పెద్దల వైపుకి. ఇప్పుడు మనకున్న చిన్నపిల్లల కోసం మనం మాట్లాడుకుందాం. ప్రజలా మన చిన్నపిల్లలు ఏం చేస్తారు, ఇలాంటి చేతులు ఎత్తారు. అంటే దాని అర్థం ఏంటి? ఎత్తుకో అని అర్థం. హల్లెలూయా. అంటే నాకు ఇవ్వు మన చేతులు ఎత్తి మనకు అడుగుతారు. దేవుని దగ్గర కూడా మనం చేతులు ఎత్తాలంట. చేతులు ఎత్తడం అంటే ఏంటి? దేవుని మీద ఆధారపడడం. నీవే నాకు సహాయము అని అంటాం, నీవే నాకు సహాయం చెయ్యాలి అని అంటాం. నీవు తప్ప వేరే వారు నాకు సహాయం చేయడం లేరు అని అర్థం. దేవుడు కూడా మనకు తండ్రి, ఆయన మనకు తండ్రి కాబట్టి ఆయన ఏమని కోరుకుంటున్నారు మన దగ్గర అంటే మనం ఆయన ఎందుకు ఏమెత్తాలి, చేతులు ఎత్తాలని ఆధారపడాలి. పరలోక రాజ్యము ఇలాంటి వారిదే. ఎలాంటి వారిది? చిన్న పిల్లల లాంటి వారిదే. అంటే చిన్న పిల్లలది పరలోకం అని కాదు, మనము చిన్న పిల్లల్లా ఉండాలని దేవుడు కోరుతున్నారు. ఎందుకంటే చిన్నపిల్లలు అన్ని నమ్ముతారు, చిన్నపిల్లలు తల్లిదండ్రుల మీద ఆధారపడతారు, చిన్నపిల్లలు ప్రతి చిన్న విషయాన్ని కూడా అమ్మను నాన్నను అడుగుతారు. వాళ్ళకి ఆకలి వేసినా, దాహం వేసినా, చాక్లెట్ కావాలన్నా, ఏ అవసరం కావాలన్నా వాళ్ళు తన సొంతంగా చేసుకోవాలి, కానీ ఎవరు అడుగుతూ ఉంటారు? అమ్మను నాన్నను ఆధారపడతారు. అందుకే చూడండి, చిన్నపిల్లలకి మనం స్నానం చేయించేంత వరకు వాళ్ళు స్నానం చేయరు. మనం తినిపించినంత వరకు వాడు తండ్రి. బట్టలు మనం వేయాలి, స్నానము చేయించాలి, తిండిని భోజనాన్ని మనమే పెట్టాలి, చాక్లెట్ని మనమే కొనాలి. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? చిన్నపిల్లలు తమ తల్లిదండ్రుల మీద ఆధారపడుతుంటారు. ప్రజలు మీరు గమనించండి, చిన్నపిల్లలు వాళ్ళు ఏ స్వార్థం ఉండదు, వాళ్ళే అసూయ ఉండదు, వాళ్ళే కక్ష పెట్టుకోరు, వాళ్ళే కప్పం పెట్టుకోరు. ఒకప్పుడు మనం కొట్టినా మళ్ళీ చూసి నవ్వుతారు. ప్రజలు వాళ్ళు మళ్ళీ మామూలు మనుషులు అయిపోతారు. నువ్వు నన్ను కొట్టావు, నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉంది అంటారు. ప్రజలా మనం ఒక మాట అన్నాం, నాకు ఇంకా జ్ఞాపకం ఉంది అని అంటారు. పిల్లలు మీరు గమనించండి, వాళ్ళు ఒక మాట అన్నా వాళ్ళకి ఈ రోజు అన్న మాట మర్చిపోతారు, సేమ్ అనేగా నవ్వుతారు. మరీ ప్రేమగా ఉంటాడు, మన చుట్టూ తిరుగుతాడు, మన అడుగుతాడు, హల్లెలూయా, మనతో ఆడుకుంటాడు. ఇలా నీ కోపం మీద అంటే కోపం అంటే నాకేమో తెలియదు అంటాడు. అసలు హల్లెలూయా. చిన్నపిల్లల త్వరగా కోపం రాదు, చిన్నపిల్లల త్వరగా అసూయపడరు, చిన్నపిల్లల త్వరగా కపటం ఉంచుకోరు, త్వరగా విసిగించారు. ప్రజలా అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, చిన్నపిల్లలు పెద్దల మీద ఎలాగైతే ఆధారపడతారో మనము కూడా మన దేవుడిని యెహోవా మీద ఆధారపడాలి. యవనస్తుగా దేవుని ముందు మనం ఉండకూడదు, పెద్దల్లా దేవుని ముందు మనం ఉండకూడదు. దేవుని ముందు చిన్నపిల్లల్లా ఉండాలి. పెద్దల్లా ఉండడం అంటే ఏంటి? నాకు అన్నీ తెలుసు, దేవుని ముందు మనం ఎలా ఉండకూడదు. ప్రజలా నాకు తెలుసు, నాకు అన్నీ వచ్చు అని మనం ఉండకూడదు. దేవుని ముందు ఎలా ఉంటారు? దేవా నాకేమీ తెలియదు, నాకేమీ రాదు, నువ్వు చెప్పాలి, నువ్వు చెయ్యాలి, నువ్వు నాకు రావాలి, నువ్వు నన్ను నడిపించాలి, నువ్వు నాకు బాగు చేయాలి, నువ్వు నాకు ధైర్యం ఇవ్వాలి, నువ్వు నన్ను వాడుకోవాలి, నువ్వు నాతో నిలబడాలి, నేను నీతో ఉంటాను, నన్ను ఎత్తుకో, నన్ను నడిపించు, బాగు చేయి, నీవు తప్ప నాకు ఆధారం లేదు, నీ దిక్కు నాకు చూసిన ఆత్మని ఎత్తుకొనిచున్నాను. ప్రజలా మన హృదయమును మన చేతులను దేవుని మీద పెట్టాలంట. అంటే దాని అర్థం ఏంటంటే దేవుని మీద ఆధారపడడం, దేవుని ఆనుకోవడం, దేవుని ఆశ్రయించడం.
ఎప్పుడైనా విన్నారా అనాథ ఆశ్రయం అని? అనాథ ఆశ్రయం అంటే ఏంటి? అనాథలను ఆశ్రయం అంటే అనాథలను ఆశ్రయం ఇచ్చే ఒక స్థలము, ఒక గూడు అని చెప్పచ్చు. వృద్ధాశ్రయం అని మీరు ఎప్పుడైనా విన్నారా? అంటే ఏంటి? వృద్ధులకు ఆశ్రయం ఇచ్చే ఒక స్థలము. అదొక ఇల్లు కావచ్చు, అదొక హాల్ కావచ్చు. వాళ్ళకి అంటే కన్నీ చూసుకుంటారు దాంట్లో. అలాగే మనం ఎవరిని ఆశ్రయించాలంట? దేవుడిని ఆశ్రయించాలి. దేవుడి మీద మనం ఎత్తుకుంటే ఏమవుతుందంటే ఆయన మనకు ఆశ్రయముగా ఉంటాడు. హల్లెలూయా. అంటే ఆయన బాధ్యత తీసుకుంటాడు మన జీవితంలో. కాబట్టి ఈ రోజు మనం ఏం నేర్చుకున్నామంటే మనము దేవుని ఎదుట ఏంటి ఎత్తుకోవాలి. అనగా ఏంటి విషయంలో మనం దేవుని మీద ఆధారపడాలి. అలాగే ఏంటి మన దేవుడికి ఇవ్వాలి. ఏంటంటే మన దేవుడికి ఇవ్వాల్సినవి ఏంటి? మన దేవుడికి ఎత్తుకునవలసినవి అంటే ఒకటి, మనకు దేవుడు ఇచ్చిన ప్రాణాన్ని మన దేవుడి వైపు ఎత్తుకోవాలి. రెండోదేమో మన ఆత్మను దేవుడి వైపు ఎత్తుకోవాలి. మూడోది మన మనస్సును దేవుడి వైపు ఎత్తుకోవాలి. నాలుగోది మన హృదయమును దేవుడి వైపు ఎత్తుకోవాలి. ఐదోది మన చేతులను దేవుని వైపు ప్రార్థన ఎత్తాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆరాధన చేసినప్పుడు చేతులు ఎత్తండి అని హల్లెలూయా అని చెప్పి మనం ఏం చేస్తాం? హల్లెలూయా అంటాం కదా. ఎందుకు ఎత్తుతున్నాం చేతుల్ని? దేవా నేనున్నాను, నాకు నువ్వు సహాయం చేయాలి, నీకోసం నేనున్నాను. ఆయన అని నువ్వు చెప్పాలి. ఎవరికి? దేవునికి. అంటే దాని అర్థం ఏంటి? నేను నీ కోసం ఉంటా, నువ్వు నా కోసం ఉంటా. దేవుని మీద ఆధారపడటం అంటే గొప్ప విషయం. దేవుని మీద ఆధారపడటం అనేది ఈ విషయాల ద్వారా మనం చూపిస్తాం. నేను ఇప్పుడు చూడండి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే సరిపోదు, కానీ ఆ ప్రేమను మనం క్రియల్లో చూపించాలి. హల్లెలూయా. ఉదాహరణ మీకు అర్థమవుతుంది కదా. కుక్క పిల్లను ప్రేమించేవాడు కుక్క పిల్ల దగ్గరికి వెళ్ళి, కుక్క పిల్ల నేను ప్రేమిస్తున్నాను అంటే సరిపోదు. నిజంగా ప్రేమించేవాడు క్రియల్లో ప్రేమను ఏం చేస్తాడు? ఆ డాగ్ కావాల్సిన బిస్కెట్స్ ఇస్తాడు, దానికి స్నానం చేయిస్తాడు, దాన్ని బయటికి తీసుకెళ్తాడు, వాకింగ్ తీసుకెళ్తాడు, దానికి కావలసిన ఆహార పద్ధతులు కొనిపెడతాడు, ప్రేమగా చూసుకుంటాడు, ఇంట్లో పెట్టుకుంటాడు, దానికి మంచి ఆహారం అందిస్తాడు, తన ఇంట్లో పెట్టుకుని తనతో నడుస్తాడు. ప్రేమగా చూసుకునేవాడే అంటే ప్రేమను క్రియలో చూపించేవాడే నిజమైన ప్రేమించేవాడు. దేవుణ్ణి నేను ఆధారపడుతా అంటే, నేను దేవుని మీద ఆధారపడుతున్నానంటే మాటతో చెప్తే సరిపోదు, అది క్రియల్లో చూపించాలి. ఆ క్రియల్లో చూపించిన కార్యాలే ఈరోజు 5 విషయాలను మనం నేర్చుకున్నాం. ఒకటేమో మన ప్రాణాన్ని దేవుని వైపుకి ఎత్తుకోవాలి. రెండోది మన ఆత్మను దేవుని వైపుకి ఎత్తుకోవాలి. మూడోది మన మనస్సును దేవుని వైపుకి ఎత్తుకోవాలి. నాలుగోది మన హృదయమును దేవుని వైపుకి ఎత్తుకోవాలి. ఐదోది మన చేతులను దేవుని వైపుకి ఎత్తాలి. నాకు నీవు సహాయం తప్ప, నాకు నీవు తప్ప సహాయం చేసేవారు ఎవరు లేరు, నీవు నాకు సహాయం చేయాలి, నువ్వు నాకు తోడై ఉండాలి అని దేవుని వైపుకి ఎత్తుకోవాలి. ప్రభు ఒక మాట అన్నారు, నాయకుడికి వచ్చే వారిని నేను ఎంత మాత్రము మూసివేయను, విసర్జించను, మాయ చెప్పను, అనాథగా విడిచిపెట్టను, మర్చిపోను, వదిలిపెట్టను, అనాథగా నేను సిగ్గుపరచను. అంటే దాని అర్థం ఏంటంటే మన దేవుడు వదిలేసి వెళ్ళిపోయే దేవుడైతే కానీ కాదు. ఆయనను మనం ఎప్పుడు కూడా ఎలా పెట్టుకోవాలంటే ఆయన ఎంతైతే ప్రేమిస్తామో ఆ ఫలితం మనం చూస్తాం. దేవుని ప్రేమించడం కూడా ఒక విత్తనం లాంటిదే. ఒక విత్తనం వేసామనుకోండి, నువ్వు ఒక విషయం తెలుసా, కాకి ఎక్కడో తిని ఆ విత్తనాన్ని మన ఇంటి ముందు వదిలేసి వెళ్ళిపోయింది అనుకోండి, అంటే ఫోన్ నుండి వదలుకోవచ్చు, కానీ నోటి నుంచి ఆ విత్తనము జారి పడింది అనుకోండి, అది కిలో చేసి వెళ్ళిపోతే ఎప్పుడో వస్తుంది మామిడి మొక్క, ఎప్పుడో వస్తుంది ఆ జామ మొక్క, ఎప్పుడో వస్తుంది ఆ మొక్క. మనం అనుకుంటాం ఈ చెట్టు నేను వేయలేదే, ఇది మా అమ్మగారు వేయలేదు, మా నాన్నగారు వేయలేదు, నేను వేయలేదు, ఈ చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది, భలే ఉందే అనుకుంటాం. ఎవరో చేత అయ్యబడింది. విత్తనం వేయబడకుండా మొక్క రాదు, మొక్క లేకుండా చెట్టు రాదు, చెట్టు లేకుండా ఫలాలు రావు, ఫలాలు లేకుండా ఫలించవు. ఆ ఫలం లేకుండా నువ్వు తినవకూడదు. నువ్వు తినాలంటే ఫలం ఉండాలి, ఫలం ఉండాలంటే వృక్షం ఉండాలి, వృక్షం ఉండాలంటే అక్కడ మొక్క ఉండాలి, మొక్క ఉండాలంటే విత్తనం ఉండాలి, విత్తనం ఉండాలంటే విత్తనం వేయబడాలి. హల్లెలూయా, హల్లెలూయా.
ఈ రోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే ఒక విత్తనం వేస్తున్నావు. ఈ రోజు నువ్వు సేవ చేస్తున్నావు అంటే ఒక విత్తనం వేస్తున్నావు. ఈ రోజు నువ్వు ఆరాధన చేస్తున్నావు ఒక విత్తనం వేస్తున్నావు. దేవుని మీద విశ్వాసం ఉంచుతున్నావు అంటే ఒక విత్తనం వేస్తున్నావు. ఆ విత్తనంగా ఉండిపోదు కానీ ఆ విత్తనానికి నా దేవుడు మొక్కగా మారుస్తాడు. ఆ మొక్కను తీసుకెళ్లి వృక్షంగా మారుస్తాడు. ఆ వృక్షాన్ని తీసుకెళ్లి కాసి ఫలాలు కాసే గొప్ప చెట్టుగా మారుస్తాడు. హల్లెలూయా. ఆ ఫలాలని నీకే తినిపిస్తాడు. ఎందుకో తెలుసా? ఆ విత్తనానికి కారణం నువ్వు కాబట్టి. విత్తనము వేసివాడే, గొర్రెలకు కాయవాడే, గొర్రెల పాలు తాగగా అర్హత కలిగిన వాడు. చెట్టు వేసిన వాడే, చెట్టు ఫలాలు తినగా ఆ చెట్టు మీద అధికారం కలిగిన వాడు. ఇంటిని కట్టుకున్న వాడే, ఆ ఇంటి మీద అధికారం కలిగిన వాడు. అందుకే అడుగుతారు, ఈ చెట్టు ఎవరిదండి? ఫలాలు తీసుకోవాలంటే ఆ చెట్టు ఓనర్ అడగాల్సిందే. ఒక ఇల్లులో వెళ్ళాలంటే ఆ ఇంటి ఓనర్ పర్మిషన్ తీసుకోవాలి. కారణం ఏంటి? వేశాడు విత్తనాలు, ముందే దాన్ని వేసుకున్నాడు. ఈరోజు నువ్వు వేస్తున్న విత్తనాలు ఆత్మీయ విత్తనాలు. అవి ఈ భౌతికమైన భూమిపైన కనిపించకపోవచ్చు, కానీ విత్తనం వేసిన వెంటనే మొక్కగా కనిపించదు, కానీ లోపల జీవంతో స్టార్ట్ అవుతుంది. అది ఏదో ఒక రోజు మొక్కగా బయటకు వస్తుంది. ఆ మొక్క కాస్త వృక్షం అవుతుంది. ఆ వృక్షం నుంచి ఫలాలు వస్తాయి. ఆ ఫలాలకి అధిపతి నువ్వే అవుతావు. ఎందుకంటే నువ్వు ఆ విత్తనానికి వేయడానికి ముందు కారకుడు కాబట్టి. నువ్వు విత్తనం వేసి ఉండొచ్చు, కానీ నా దేవుడు దాన్ని మొక్కగా చేయగలిగిన వాడు. శరీరం ఇచ్చేవాడు ఆయనే. ఆయన శరీరం నుంచి ఆ శరీరాన్ని ఒక మొక్కలా మార్చి, ఆ మొక్కను వృక్షంగా మార్చి, ఆ వృక్షాన్ని గొప్ప చెట్టులా చేసి, దానిలో పువ్వులు వచ్చినట్లు చేస్తాడు, దానిలో ఫలాలు వచ్చినట్లు చేస్తాడు. ఆ ఫలాలు తీసుకొచ్చి నీ చేతికి అప్పగిస్తాడు. ప్రభా నాకెందుకు ఈ ఫలాలంటే ప్రభు చెప్తారు, విత్తనం వేసింది నువ్వే కాబట్టి ఫలాలు కూడా నువ్వే తిన్నాను. మరి చెట్టు ప్రభా మరి శరీరాన్ని నువ్వు ఇచ్చావు, శరీరాన్ని ఇచ్చాను, అది గిఫ్ట్ గా ఇచ్చాను. విత్తనం నువ్వు వేసావు, ఆ విత్తనం యొక్క ఫలాన్ని కూడా నువ్వే అని అంటావు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? కష్టపడ్డాడు ఒక వ్యక్తి, చాలా శ్రమ పడ్డాడు. మరొక వ్యక్తి అన్నాడంట, నువ్వు ఎందుకు ఇంత కష్టపడుతున్నావు? నేను చూడు పండు తెప్పుకొని తింటున్నా. ఎక్కడికి వెళ్ళి? చెట్టు దగ్గరికి వెళ్ళి. కానీ ఇతను అంటున్నాడు, లేదు నువ్వు ఒక పండు తింటున్నావు, కానీ నేను కొన్ని 1000 పళ్ళు, కొన్ని 1000 పళ్ళు తింటాను అని చెప్పాడు. అతను నవ్వుకున్నాడంట, నువ్వు 1000 పళ్ళు తినడం ఏంటి? 1000 పళ్ళు తినాలంటే ఇప్పుడు తినాలి కదా. కాదు, నేను రాబోయే దినాల్లో భవిష్యత్తులో ఏం తింటానో నాకు విశ్వాసం, నిరీక్షణ ఉంది అని అంటాడు. ఎందుకు? ఒకడేమో పండు తీసుకొచ్చి, పక్క చెట్టు పండు తీసుకొచ్చి తింటున్నాడు. ఈ వ్యక్తి ఏమో తినట్లే, విత్తనాలు తీసుకొచ్చాడు. ఈ పండు తింటున్న వాడు ఆ విత్తనాలు తీసుకొచ్చిన వాడిని చూసి పక్క నవ్వుతూ అంటున్నాడు, నీకు బుద్ధి ఉందా? నీకేం జ్ఞానం ఉందా? నీకంటే నేనే గొప్పవాడిని. హల్లెలూయా. నీకు సుఖం అంటే తెలియదు, నువ్వు కష్టపడుతున్నావు. విత్తనాలు ఏముంటుంది? నించుడు పండు తింటున్నావు, కానీ నువ్వు పండు యొక్క విత్తనాలు తీసుకొచ్చి ఏం చేస్తున్నావు? భూమిలో వేస్తున్నావు. నీ అంత తెలివి తక్కువైన వాడు ఎవడనూ ఉండడు అని నవ్వుకుంటుంటే అప్పుడు చూసి అన్నాడట, నాకు విశ్వాసం ఉన్నది ఎవరి మీద? పైన దేవుని మీద. నేను కొంచెం కష్టపడతాను ఈరోజు, కానీ ఒక రోజు నీలో ఒక పండు తింటాను, కొన్ని 1000 పళ్ళు తింటాను. ఆ లెక్క బహు విస్తారంగా ఉంటుంది అని విశ్వాసంతో దేవుని మీద నమ్మకంతో చెప్పాడు. అన్నాడు, ఆ విత్తనం అయితే నువ్వు ఏం చేస్తావు నేను చూస్తానని రోజు ఒక పండు తింటున్నాడు. ఇతను అపహాసిస్తున్నాడు. ఇతనేమో విత్తనం వేయడం, ఆ విత్తనానికి నీరు వేయడం, రోజు దేవుని వైపు చూడటం, ఆ చెట్టు వైపు చూడటం, దేవుని వైపు చూడటం, ఆ చెట్టు వైపు చూడటం. అలా కొన్ని సంవత్సరాలు తెలియంది. అయితే ఒక రోజు ఏమైందో తెలుసా? అతనికి చాలా తేడా వచ్చింది. కొన్ని సంవత్సరాల తర్వాత అతను అంతే ఉన్నాడు, ఆ పండు తింటుంటే. 10 సంవత్సరాలు కూడా ఆ ఒక పండు తింటూ కూడా ఆ ఒక పండు తింటే స్తోమత మారలేదు. ఇతని పరిస్థితి ఏమైందో తెలుసా? ముందు పండు లేకుండా ఎన్నో రోజులు పండు లేకుండా ఉన్నాడు, అంటే తినకుండా ఉన్నాడు. పండుని కడుపును కట్టుకున్నాడు, నోటిని కట్టుకున్నాడు. కానీ ఒక రోజు విశ్వాసం, ఈ రోజు నేను ఎన్నో పండ్లు రోజుకు ఒక పండుని తినకపోవచ్చు, కానీ ఒక రోజు రాబోతుంది, రోజుకి కొన్ని 1000 పళ్ళు నా కళ్ళు ముందు కనిపిస్తాయి, ఏ తినడానికి కూడా నాకు కడుపు సరిపోదు అనుకున్నాడు. ఒక 10 సంవత్సరాల తర్వాత ఏమైందో తెలుసా? ఇతనికి అతనికి తేడా ఏంటంటే, అతను మాట్లాడి నవ్విన వాడు అంతే ఉన్నాడు ఒక పండు పట్టుకొని, కానీ సంవత్సరాల తర్వాత ఇతని చెట్టు, ఇతను వేసిన విత్తనం ఒక మొక్కగా దేవుడి పైకి వచ్చడానికి కృపణించాడు. దాని తర్వాత అది వృక్షంగా మార్చాడు. దాని తర్వాత దానికి పువ్వులు ఇచ్చాడు. దానిలో నుంచి అనేకమైన ఫలాలు తీసుకొని వచ్చాడు. అప్పుడు ఏమైందో తెలుసా? ఇతను కావాల్సిన పళ్ళు తింటున్నాడు, కొన్ని పళ్ళు అమ్ముకుంటున్నాడు, కొన్ని పళ్ళు ఇతరులకు ఇస్తున్నాడు. ఇతనికి రాబడి వస్తుంది,
ఇతని పళ్ళు అనేక మంది ఆకలి తీరుతుంది, ఇతని కడుపు నిండా కూడా ఆకలి తీరుతుంది. ఇతను తింటున్నాడు, 10 మందికి పెట్టగలుగుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన అపహాసించిన వాడు, నవ్విన వాడు ఆ ఒక్క పంట పట్టుకొని అంతే ఉన్నాడు. ఆ ఒక్క పంటతో అతను కడుపు కూడా నిండట్లే, పక్కనోడికి ఇవ్వలేకపోతున్నాడు, ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాడు. కాబట్టి తెలుసా, అతను కష్టపడలేదు, శ్రమ పడలేదు. అనుకున్నాడు ఈ కష్టం ఎందుకు, ఈ కష్టం ఎందుకు, దానికి నీళ్ళు పోయాలా, రోజు దానికి మనం ఎరువయ్యాలా, దానికి రోజు ఖర్చు కాయాలా, రోజు దాని వైపు చూడాలా, దేవుని వైపు నిరీక్షణ పెట్టుకోవాలా, ఈ కష్టం అంటే నేను పడను బాబు అన్నాడట. ఎందుకు? నీరు వేయాలి, విత్తనం వేయాలి, ఎరువు వేయాలి, దాన్ని పక్కన రోజు చూసుకోవాలి, క్లీన్ చేసుకోవాలి, ఖర్చు వేయాలి, మరి దేవుని వైపు ప్రార్థన చేయాలి, విశ్వాసించాలి, నమ్మకం పెట్టుకోవాలి, ఎదురు చూడాలి. అమ్మో ఇవన్నీ నేను చేయలేదు, అయితే నేను చేయకపోతే నీకు ఫలితం రాదు. కదా, కష్టపడిన వారికి ఫలితం వచ్చింది, కష్టపడిన వాడు అంతే ఉండిపోయాడు. హల్లెలూయా. సోమరి విత్తులు వేయ కాలం అన్నది ఉన్నాడు, కోతకాలం వచ్చినప్పుడు వాడు ఏమంటాడు, మౌనం అయిపోవాలి. ఎందుకు? వ్యక్తి కాలంలో కష్టపడి విత్తు వారికి కోత కాలంలో కోయడానికి పంట దొరుకుతుంది. సోమరి ఎందుకు కష్టం, నాకెందుకు ఈ ప్రార్థన, నాకెందుకు ఈ భక్తి, నాకెందుకు ఈ దేవుడు, నేనెందుకు ప్రార్థన చేయాలి, నేనెందుకు దేవుని సన్నిధిలో గడపాలి అంత వాడు అంతే ఉంటాడు. వేసలా పంట కోసం విచారిస్తాడు, అప్పుడు వారికి ఏమీ దొరకదు. ఎందుకంటే విత్తనాలు వేయవలసిన కాలంలో విత్తనాలు వేయలేదు కాబట్టి పంట కాలం వచ్చినప్పుడు ఈ విత్తనవాడు ఉంటాడు చూడండి, ఈ విత్తనములు విత్తినవాడు అంటే ప్రార్థన చేస్తూ, వాక్యం చదువుతూ, దేవునితో నడుస్తూ, దేవుని విశ్వాసం ఉంచుతూ, మొరపెట్టుకుంటూ, దేవుని సన్నిధికి వస్తూ, దేవుని విలువిస్తూ, దేవుని కనపరుస్తున్నవాడు విత్తనాలు వేస్తున్నాడు. ఈ విత్తనాలు వేసిన వాడికి దేవుడు ఒక కోత కోసే కాలం కూడా ఇప్పిస్తాడు. విత్తనాలు వేసిన రైతుకి బాధతో వేయొచ్చు, శ్రమతో వేయొచ్చు, అలసటతో వేయొచ్చు, దుఃఖంతో వేయొచ్చు, సమయానంతా వెచ్చించి వేయొచ్చు. కానీ అదే రైతు ఎప్పుడైతే పంట తన కంటి ముందు కనిపిస్తుందో బహుగా అప్పుడు మహా ఆనందిస్తాడు. ప్రజలా కానీ ఈ సోమరు ఉంటేనే నాకెందుకు ఇదంతా, ప్రజలా నేను శుభ్రంగా ఉంటాను, తింటాను ఉంటాను అంటే ప్రజలా ఉన్నవాడు పంట కాలం వచ్చినప్పుడు దుఃఖపడవలసి వస్తుంది. ఎందుకంటే పంట కోయడానికి మనకి ఏమీ ఉండదు, వాడు సున్నాగా ఉంటాడు. ఎందుకంటే విత్తనము వేయవలసిన కాలం నాకు విత్తలేదు కాబట్టి. ప్రజలా సోమరికి విత్తనములు వేసిన వానికి ఉన్న తేడా అదే. మనం రోజు ప్రార్థన చేస్తున్నాం, రోజు బైబిల్ చదువుతున్నాం, దేవునితో గడుపుతున్నాం, దేవుని సన్నిధికి వస్తున్నాం, దేవుని ప్రేమిస్తున్నాం అంటే ఏంటో తెలుసా, ఇవన్నీ విత్తనాలుగా పడుతున్నాయి, దేవుని యొక్క పొలంలో పడుతున్నాయి. ఆయన మనం విత్తనాలు వేసేసాం, విత్తనం మీద మన పని, శరీరం ఇవ్వడం అంతా ఆయన చూసుకుంటాడు. ఎవరు? ఆయన శరీరం, ఆయన ఊరుకోడు, శరీరం ఇస్తాడు, మొక్కను వృక్షంగా చేస్తాడు, వృక్షం తర్వాత ఫలాలు వచ్చినట్లు ఆజ్ఞాపిస్తాడు, ఆ ఫలాలు వచ్చిన తర్వాత ఆ పంటను పోయడానికి నిన్నే పిలుస్తాడు. విత్తనాలు వేసావు కాబట్టి ఆ ఫలం కూడా నీకే ఇస్తాడు. అది నిజము, నిశ్చయంగా జరగబోతుంది. ఆలస్యమైన అద్భుతాలు చేయవాడు నమ్మకంలో ఉంటుంది. అది ఆలస్యంగా వచ్చినను దానికి కనిపెట్టు, అది జాగు చేయగా వస్తుంది, అది తగిన కాలం నిర్ణయ కాలం నిశ్చయంగా జరుగుతుంది. అది దాని అర్థమేంటో తెలుసా, నేను అన్ని చూస్తున్నా, అన్ని వింటున్నా, అన్ని పరీక్షిస్తున్నా, నేను త్వరగా అద్భుతం చేయడానికి సిద్ధమై ఉన్నా. నమ్ముట నీ వల్ల అయితే దాని మీద ప్రతి వారికి సమస్తము సత్యమే. మన దేవుడు అన్యాయస్తుడు కాదు, మర్చిపోవడానికి, విడిచిపెట్టడానికి, సిగ్గుపరచడానికి ఆయన న్యాయవంతుడు. ప్రజలు విత్తనములు వేసినప్పుడు కష్టంగా ఉంటుంది, కానీ ఆ పంట కోసినప్పుడు మహా సంతోషం నీకు వస్తుంది. ఎందుకంటే విత్తనాలు వేసినప్పుడు ఎంత కష్టపడ్డావో పంట కోసినప్పుడు దానికంటే ఎక్కువ ఆనందిస్తావు. ఎందుకంటే ఆ పంట నీకు, నువ్వు నీ ఇంటి వారికి మాత్రమే కాదు, అనేక మందిని పోషించడానికి పంట వస్తుంది, రాబడి వస్తుంది, దానివల్ల నువ్వు బాగుపడతావు, దానివల్ల అనేక మందికి పెడతావు, నిన్ను నీ ఇంటి వారిని పోషించుకుంటావు, దేవుని నిలబెట్టువాడుగా నిలబెడతాడు. ఒకటే జ్ఞాపకం చేసుకోవాలి, క్రీస్తును నిలబడిన ప్రయాసం ఏం కాదు, అర్థం కాదని ఎరిగి స్త్రీలను కపల్ని వారును ప్రభు యొక్క కార్యకృతి యందు ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండాలి. హల్లెలూయా. ఇచ్చిన వాక్యం దేవుని మిమ్మల్ని మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సండే సూచన ప్రార్థన చేస్తాను. మీ దేహంలో ఎక్కడైనా బలహీనత ఉంటే అక్కడ చేతులు పెట్టుకుంటామా? విశ్వాసంతో యేసుక్రీస్తు వారు బాగు చేయబడి ఉన్నారు కాబట్టి ప్రభు మిమ్మల్ని బాగు చేస్తారని విశ్వసించాలి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీ నామంలో ప్రార్థిస్తున్నాను. మీ ప్రజల యొక్క దోషములు, మా పాపములన్నిటినీ క్షమించు, మమ్మల్ని అందరినీ మీ రక్తంతో కడుగు.
తండ్రి మీ ప్రజలు ప్రభా వాక్యం విని ఉండగా ఏది నీ సన్నిధిలో ఎత్తుకోవాలి మాకు ఈరోజు తెలియజేసావయ్యా. మా ప్రాణాన్ని ఎత్తుకోవాలని, మా ఆత్మని ఎత్తుకోవాలని, మా మనస్సును ఎత్తుకోవాలని, మా హృదయాన్ని ఎత్తుకోవాలని, మా చేతులు ఎత్తుకోవాలని ఈ రోజు మాతో మాట్లాడావు ప్రభా. మీరు ఏదైతే ఆజ్ఞాపించారో, ఏదైతే సెలవిచ్చారో మేమన్నీ ఎత్తుకునే కృపనివ్వండి. ఈ రోజు ఏమైతే విత్తుతామో అదే కోస్తామని తెలుసుకున్నాం తండ్రి. విత్తులు వేయ కావాలన్నా సోమని ఉండకుండా, సోమని పని చేయకుండా ఉన్నప్పుడు కోతకాలం ముందు వారికి ఏమీ ఉండదు. కానీ ఎవరైతే విత్తనం విత్తుతారో, ఎవరు విత్తనం అనే ప్రార్థనని విత్తనం పెడతారో, ఎవరైతే దేవుని సన్నిధికి రావాలని విత్తనం పెడతారో, ఎవరైతే వాక్యం చదవాలని విత్తనం పెడతారో, ఎవరైతే సేవాన్ని విత్తనం పెడతారో, ఎవరైతే ఆరాధనని విత్తనం పెడతారో, ఎవరైతే విశ్వాసం అని విత్తనం పెడతారో, ఎవరైతే నిరీక్షణ అని విత్తనం పెడతారో, నా దేవుని మీద ఆధారపడతానని విత్తనం పెడతారో, ఆ విత్తనానికి తగిన అద్భుతమైన పంటను నీవు ఇస్తామని మాతో మాట్లాడినావు ప్రభా. దేవా తండ్రి, నీవు న్యాయమైన దేవుడివి, న్యాయము చేసే దేవుడివి, నిలబెట్టి బాగు చేసే దేవుడివి. మీ ప్రజలు వాక్యం వినిండగా ప్రభా, నా దేవుడు నిశ్చయములను ఫలింపజేస్తారు, నా దేవుడు నిశ్చయములను హెచ్చిస్తాడు, నా దేవుడు నిశ్చయములను బాగు చేస్తాడు, నా దేవుడు నన్ను సిగ్గుపరచనివ్వడు, నా దేవుడు నన్ను నా ఇంటి వాడిని దీవిస్తాడు, నన్ను నా ఇంటి వాడిని రక్షిస్తాడు, నా దేవుడు నాకు నిత్య జీవం ఇస్తాడని ఎందరైతే విశ్వాసంతో వాక్యం విన్నారో ప్రభా, ఆ విన్న వాక్యం దుస్తులు ఎత్తుకుని పోకుండా 100 రెట్లుగా వాక్యాన్ని వారి హృదయంలో మీరు ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాను దేవా. వారి ఆత్మలను రక్షించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారిని వారి కుటుంబాలని ఎంతగా దీవించమని వేడుకుంటున్నాను. వారి కుటుంబాల్లో రక్షణ వారందరికీ రక్షణ ఇవ్వమని వేడుకుంటున్నాను. వారి అక్కను తీర్చమని ప్రార్థిస్తున్నాను, వాళ్ళ పొదువులు తీర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వాళ్ళు కనికరించి కరుణించమని ప్రార్థిస్తున్నాను. తెలిసి తెలియక తప్పుదాలంటే వాటిని క్షమించమని ప్రార్థిస్తున్నాను. నీ రక్తంతో వాటిని కడగమని ప్రార్థిస్తున్నాను ప్రభా. మీ ప్రజలందరినీ దర్శించండి, మీ ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకున్నాను. ప్రపంచవ్యాప్తంగా నశించిపోతున్న ప్రతి ఆత్మకు రక్షణ ఇవ్వండి తండ్రి. ఇప్పుడు మీ ప్రజలు ఎక్కడైతే దేహం మీద చేతులు పెట్టారో, విశ్వాసముతో నా దేవుడు నన్ను స్వస్థపరుస్తారని నమ్ముతున్నారో తండ్రి, వారి విశ్వాసము ప్రకారం నీవు అద్భుతం చేయమని ప్రార్థిస్తున్నాను. నీ గాయపడ స్థానం చేత వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. యేసు నామములో వారి దేహంలో ప్రతి బలత ఇప్పుడు విడిచిపెట్టి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. In the name of Jesus, that they be healed in Jesus name, that they receive the healing in Jesus name. ప్రేమగల దేవా, వారికి రక్షణ, వారికి మంచి ఆరోగ్యం ఇవ్వమని వేడుకుంటున్నాను తండ్రి. మా ప్రార్థనల తప్పులు పొరపాట్లు క్షమించండి, మీ రక్తంతో కడగండి, వాక్యంలో పడి స్థితి మా అందరికీ దయచేయండి దేవా. మమ్మల్ని బ్లెస్ చేసి దీవించమని వేడుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. మీ చేతులు పరలోకంలో పెట్టండి, కళ్ళు మూసుకొనండి. ఆశీర్వాద ప్రార్థన. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సదాకాలము మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్. పరలోకమందు వెళ్దాం. పరలోక ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచుకొను గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందును మా యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా రుణస్థులను క్షమిస్తున్నట్లు మా రుణాలను నీవు క్షమించము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి సమస్తము నిరంతరము మీదైనను. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగమున సమస్తము ఆయన పరిశుద్ధ నామాన్ని స్తుతించుము. నా ప్రాణమా ప్రభు యేసుని స్తుతించుము. ప్రభు చేసిన ఉపకారములను నీవు దేనిని మర్చిపోకుము. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు.